Hello friends, welcome to my channel. Today our topic is shortest job first scheduling algorithm using preemption. ఈ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథంలో మనం డేటాని కన్సిడర్ చేసాము 6 ప్రాసెసెస్ని, అలాగే వాటి అరైవల్ టైమ్స్ని కూడా కన్సిడర్ చేసాము, లైక్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్, రైట్. అలాగే బర్స్ట్ టైమ్స్ని కూడా కన్సిడర్ చేసాము 6, 4, 1 అండ్ సో ఆన్. సో ఇప్పుడు 0th అరైవల్ టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది జనరల్గా. కానీ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్లో మనం ఫస్ట్ ఏదైతే షార్టెస్ట్ జాబ్ ఉందో, అంటే ఏదైతే లీస్ట్ బర్స్ట్ టైం ఉందో దాన్ని మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, లైక్ P3, దెన్ P5, దెన్ P4 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఇలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం అరైవల్ టైమ్స్ని అబ్జర్వ్ చేస్తాము. అరైవల్ టైం 0 ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని ఫస్ట్ మనం నోట్ చేద్దాం, లైక్ P1. సో 0th అరైవల్ టైం ఉన్న ప్రాసెస్ P1, అలాగే ఇంకేం లేవు. P1 కాబట్టి P1 ఒక్కటే ఉంది కాబట్టి అవైలబుల్, దాన్ని మనం షెడ్యూల్ చేయాలి. ఇప్పుడు ఇది ప్రీమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథం కాబట్టి మనం ఒక ప్రాసెస్ ఏదైతే మనం షెడ్యూల్ చేసామో ఆ షెడ్యూల్ అయినటువంటి ప్రాసెస్ని వాటి బర్స్ట్ టైంని బేస్ చేసి కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. సో అదే నాన్ ప్రీమిషన్లో అయితే మనం ఏదైతే ప్రాసెస్ని షెడ్యూల్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని దాని బర్స్ట్ టైంని బేస్ చేసి కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి స్విచ్ ఆన్ అవుతాం. కానీ ఇక్కడ ఇది ప్రీమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథం కాబట్టి ఏదైతే ప్రాసెస్ని మనం షెడ్యూల్ చేసామో ఆ ప్రాసెస్ లీస్ట్ బర్స్ట్ టైమా కాదా చెక్ చేసుకోవాలి. ఇది లీస్ట్ బర్స్ట్ టైం కాదు, ఎందుకంటే లీస్ట్ బర్స్ట్ టైమ్స్ ఇంకా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ప్రాసెస్ని షెడ్యూల్ చేసామో ఆ ప్రాసెస్ని 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేసి వెయిట్ చేస్తాం. సో ఇప్పుడు P1ని 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, లైక్ 0 to 1. సో ఇప్పుడు ఈ ఇంటర్వెల్లో, అంటే 0 to 1 ఇంటర్వెల్లో వేరే ఏమన్నా ప్రాసెస్ మనకి అరైవ్ అయినాయా చూద్దాం. సో ఫస్ట్ టైం యూనిట్ దగ్గర P2 అరైవ్ అయింది. సో ఇప్పుడు P2 నోట్ చేద్దాం, రైట్. సో P2 నోట్ చేసాము అండ్ P2 యొక్క బర్స్ట్ టైం చూస్తే 4 ఉంది. ఇది లీస్ట్ బర్స్ట్ టైం కాదు, అంటే షార్టెస్ట్ జాబ్ కాదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ P2ని షెడ్యూల్ చేద్దాం. షెడ్యూల్ చేసినప్పుడు ఇది లీస్ట్ బర్స్ట్ టైం కాదు కాబట్టి మనం దీన్ని 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేయాలి. 4 టైం యూనిట్స్ ఎగ్జిక్యూట్ చేయకూడదు, ఎందుకంటే ఇది ప్రీమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథం కాబట్టి కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. లీస్ట్ బర్స్ట్ టైం అయితేనే మనం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇప్పుడు 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, దట్ ఈస్ 1 to 2, రైట్. సో నెక్స్ట్ ఈ టైం ఇంటర్వెల్లో 1 to 2 టైం ఇంటర్వెల్లో వేరే అదర్ ప్రాసెస్ ఏమైనా అరైవ్ అయినాయో చూద్దాం. సో అదర్ ప్రాసెస్ ఏమైనా అరైవ్ అయినాయి అంటే సెకండ్ టైం యూనిట్ దగ్గర మనకి P3 అరైవ్ అయింది, రైట్. సో P3 అనేది మనం వాటి బర్స్ట్ టైంని అబ్జర్వ్ చేస్తే ఇదే లీస్ట్ బర్స్ట్ టైం, అంటే లీస్ట్ బర్స్ట్ టైం కాబట్టి మనకి అకార్డింగ్ టు షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం ఏదైతే లీస్ట్ బర్స్ట్ టైం ఉన్న ప్రాసెస్ అరైవ్ అయిందో దాన్ని కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు, రైట్. సో ఇప్పుడు P3ని మనం షెడ్యూల్ చేద్దాం, రైట్. దీన్ని దాని బర్స్ట్ టైం ఎంత ఉందో అంత మనం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు, దట్ ఈస్ 2 to 3. సో ఇక్కడ మనకి P3 అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 to 3 ఇంటర్వెల్లో వేరే అదర్ ప్రాసెస్ ఏమైనా అరైవ్ అయినాయా? ఎస్, థర్డ్ టైం యూనిట్ దగ్గర P4 అరైవ్ అయింది, రైట్. ఇప్పుడు మనకున్న అవైలబుల్ ప్రాసెసెస్లో, రైట్, మనకున్న అవైలబుల్ ప్రాసెసెస్లో P1, P2, P4 ఈ 3 అవైలబుల్ ప్రాసెసెస్లో మనకి లీస్ట్ బర్స్ట్ టైం ఏది ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, అలా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ P1 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేసాము, P2 కూడా 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేసాం. P3 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం దాని గురించి ఇంకా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో P1 ఆల్రెడీ 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి దీన్ని మనం రిమైనింగ్ టైం ఇక్కడ నోట్ చేసుకుంటున్నాం, లైక్ 5. అలాగే P2 కూడా 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఆ టైం యూనిట్ని మనం రెడ్యూస్ చేస్తాం, రిమైనింగ్ టైం ఈస్ 3. అలాగే ఇప్పుడు మనకున్న అవైలబుల్ ప్రాసెస్ చూస్తే P1, P2 అండ్ P4 వీటి యొక్క బర్స్ట్ టైమ్స్ని మనం ఫస్ట్ చెక్ చేద్దాం. సో బర్స్ట్ టైమ్స్ని చెక్ చేస్తే 5, 3 అండ్ 3. ఇప్పుడు 5, 3, 3లో ఏదైతే లీస్ట్ బర్స్ట్ టైం ఉందో దాన్ని మనం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి ఇక్కడ, రైట్. సో ఎందుకు మరి P5 కూడా లీస్ట్ ఉంది కదా, ఇది ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే P5 ఇంకా మనకి అరైవ్ అవ్వలేదు.
P5 అరైవ్ అవ్వాలంటే మనకి ఇక్కడ అరైవల్ టైం వచ్చేసి 4 అండ్ అబవ్ ఉండాలి. సో P5 అరైవ్ అవ్వలేదు కాబట్టి దీన్ని మనం ఇంకా కన్సిడర్ చేయడం జరగట్లేదు. సో ఇప్పుడు 5, 3, 3 0 ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి సో ఈ మూడిట్లో లీస్ట్ బర్స్ట్ టైం వచ్చేసి 3 and 3 అంటే P2 and P4 రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏది కన్సిడర్ చేయాలి? ఏదర్ P4 కన్సిడర్ చేయాలా లేదంటే P2 కన్సిడర్ చేయాలా అంటే మనం దీనికి ఏం చేస్తామంటే రెండు సేమ్ బర్స్ట్ టైమ్స్ రిమైనింగ్ టైమ్స్ ఉన్నప్పుడు ఏదైతే దీనికి అరైవల్ టైమ్స్ లీస్ట్ ఉంటాయో దాన్నే మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు P2 చూడండి అండ్ P4 చూడండి, సేమ్ బర్స్ట్ టైమ్స్ ఉన్నాయి, సేమ్ రిమైనింగ్ టైమ్స్ అనాలి, రైట్. ఈ రెండిట్లో ఏది లీస్ట్ అరైవల్ టైం ఉంది? 1, 3. ఏది లీస్ట్? P2. సో ఇప్పుడు మనం P2ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో P2ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చా అంటే కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది ప్రీమిటివ్ షెడ్యూలింగ్ అల్గారిథం కాబట్టి ఇదే లీస్ట్ అయితే కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ దీనికంటే లీస్ట్ బర్స్ట్ టైం ఉన్న ప్రాసెస్ వేరే ఉంది. సో ఇప్పుడు మనం దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే P2నే ఎగ్జిక్యూట్ చేయాలి, బట్ 1 టైం యూనిట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. సో దట్ ఈస్ 3 to 4. 3 to 4 మనం P2ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిమైనింగ్ టైం వచ్చేసి 2, రైట్. నెక్స్ట్ P2 ఎగ్జిక్యూషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ 3 to 4 టైం ఇంటర్వెల్లో ఏమైనా ప్రాసెస్ అరైవ్ అయినాయా అంటే P5 కూడా అరైవ్ అయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అవైలబుల్ ప్రాసెస్ ఏంటి? P1, P2, P4 అండ్ P5. వీటి బర్స్ట్ టైమ్స్ మనం రిమైనింగ్ టైమ్స్ని అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. దట్ ఈస్ 5, 2, 3, 2. 5, 2, 3, 2. సో ఇక్కడ లీస్ట్ బర్స్ట్ టైం వచ్చేసి 2. దట్ ఈస్ P2కి అండ్ P5కి సేమ్ బర్స్ట్ టైమ్స్ మళ్ళీ కనిపించినాయి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కూడా లీస్ట్ బర్స్ట్ టైమే కాబట్టి వీటిలో మనం దేన్ని కన్సిడర్ చేస్తాము? ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ రెండు సేమ్ బర్స్ట్ టైమ్స్ ఉంటే దాంట్లో అరైవల్ టైమ్స్ దేనికి లీస్ట్ ఉంటే దాన్నే కన్సిడర్ చేసి మనం షెడ్యూల్ చేస్తాం. సో లీస్ట్ బర్స్ట్ టైం దేనికి ఉంది అంటే అరైవల్ టైం దేనికి ఉంది అంటే P2, రైట్. ఇప్పుడు మళ్ళీ P2ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో P2ని ఎన్ని టైం యూనిట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏదైతే మనకి ఇప్పుడు అవైలబుల్ ప్రాసెస్లో లీస్ట్ బర్స్ట్ టైం అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా, అలాగే మనం P2ని 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దట్ ఈస్ 4 to 5. సో P2ని మళ్ళీ 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేస్తే రిమైనింగ్ టైం ఎంత? 1. సో ఇప్పుడు ఈ 4 to 5 ఇంటర్వెల్లో మనకి ఇంకేమైనా ప్రాసెస్ అరైవ్ అయినాయా? ఎస్, P6 అరైవ్ అయింది, రైట్. ఇప్పుడు అవైలబుల్ ప్రాసెస్ ఏంటి? P1, P2, P4, P5, P6. వీటికి రిమైనింగ్ టైమ్స్ ఏంటి? 5, 1, 3, 2, 4. 5, 1, 3, 2, 4. సో దీంట్లో లీస్ట్ బర్స్ట్ టైం ఏంటి? P2. సో ఇప్పుడు మనం ఏది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆబ్వియస్లీ P2. మనం P2ని ఎగ్జిక్యూట్ చేయాలి. P2ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇదే లీస్ట్ బర్స్ట్ టైం అనేది తెలిసిపోయింది, ఎందుకంటే అన్ని ప్రాసెస్ కూడా అరైవ్ అయిపోయినాయి. కాబట్టి ఉన్న అవైలబుల్ ప్రాసెస్లో ఏది లీస్ట్ ఉంటే దాన్ని మనం కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. సో P2 ఎన్ని టైం యూనిట్స్ ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది అంటే ఓన్లీ 1 టైం యూనిట్. సో ఇప్పుడు 1 టైం యూనిట్ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు P2 కూడా కంప్లీట్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు అవైలబుల్ ప్రాసెస్ మళ్ళీ P1, P4, P5, P6. P1 ఎంత? 5, 3, 2, 4. 5, 3, 2, 4. ఏది లీస్ట్ అంటే P5 లీస్ట్. సో P5ని ఎన్ని టైం యూనిట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి? 2 టైం యూనిట్స్, రైట్. P5 కంప్లీట్ అయింది. నెక్స్ట్ లీస్ట్ ఏంటి? P4. P4ని 3 టైం యూనిట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, దట్ ఈస్ 11. P4 కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ P1, P6. ఏది లీస్ట్? P1, P6. P1 5, P6 4. సో ఇప్పుడు మనం P6 ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ P6 ఎన్ని టైం యూనిట్స్? 4. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అవైలబుల్ ప్రాసెస్ వచ్చేసి P1 ఒకటే. P1 5 టైం యూనిట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. రిమైనింగ్ టైమ్స్ 5, దట్ ఈస్ 20. అన్ని ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఫైనల్గా మనకు టోటల్ టైం వచ్చేసి 20 యూనిట్స్ వచ్చింది. ఇది చెక్ చేసుకుంటే మనకి టోటల్ బర్స్ట్ టైమ్స్కి ఈక్వల్ అయిపోవాలి. సో టోటల్ బర్స్ట్ టైం చూడండి, 6 + 4 10, 14, 20. సో 20 వచ్చిందా?
రైట్, అన్ని ప్రాసెస్ మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇప్పుడు మనం కంప్లీషన్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. వెరీ సింపుల్. ఫస్ట్ కంప్లీషన్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్ని కన్సిడర్ చేస్తూ రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతున్నప్పుడు, సపోజ్ ప్రాసెస్ P1 కన్సిడర్ చేసినప్పుడు రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ ఎప్పుడైతే ఫస్ట్ అపియర్ అయిందో గ్యాంట్ చార్ట్లో అక్కడ ఉన్నటువంటి టైం యూనిట్ని మనం కన్సిడర్ చేస్తాం కంప్లీషన్ టైం కింద. సో ఇప్పుడు చూడండి, P1 ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయితే P1 ఫస్ట్ అపియర్ అయింది 20 దగ్గర, రైట్. సో కంప్లీషన్ టైమ్ ఈస్ 20. P2 6, P3 3, P4 11, P5 8, P6 15. సో ఇవి కంప్లీషన్ టైమ్స్. ఇప్పుడు టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో టర్న్ అరౌండ్ టైం ఏంటి? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో CT minus CT, that is 20 minus 0, 20, 6, 5, 1, 8, 4 and finally 10. Next, waiting times, that is TAT minus BT, turnaround time minus burst time. 20 minus 6, 14, 1, 1 minus 1, 0, 5, 2 and 6, రైట్. సో ఇప్పుడు యావరేజ్ వెయిటింగ్ టైం. సో టోటల్ చేద్దాం. టోటల్ చేస్తే టర్న్ అరౌండ్ టైమ్స్ని టోటల్ చేసినప్పుడు మనకి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం వస్తుంది. సో 25 ప్లస్ 9 34, 38 48 వచ్చింది. నెక్స్ట్ వెయిటింగ్ టైమ్స్ 14 15 20 28 వచ్చింది, రైట్. సో ఇప్పుడు యావరేజ్ టర్న్ అరౌండ్ టైం దట్ ఈస్ 48 by total number of process. Any process 6, right, which is equals to 8. 48 by 6, that is 8. Average turnaround time is 8. Next, average waiting time, that is 28 by total number of process 6, which is equals to 4.667. సో ఇది. నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్స్ టైం కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ నాట్ ఇంపార్టెంట్. సో అది కూడా చూద్దాము. రెస్పాన్స్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే గ్యాంట్ చార్ట్లో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఎక్కడైతే ఫస్ట్ ఆ ప్రాసెస్ అపియర్ అవుతుందో అక్కడ ఉన్న టైం యూనిట్ నుంచి మనం అరైవల్ టైంని సబ్ట్రాక్ట్ చేయడమే. సో P1 చూద్దాం. P1 మనకి ఇక్కడ 0 టైం యూనిట్ దగ్గర స్టార్ట్ అయ్యింది. సో 0 minus 0, దట్ ఈస్ 0. P2 ఎక్కడ ఫస్ట్ అపియర్ అయింది? 1 minus 1, దట్ ఈజ్ ఆల్సో 0. నెక్స్ట్ P3 2 minus 2, దట్ ఈజ్ ఆల్సో 0. నెక్స్ట్ P4 8 minus 3, దట్ ఈజ్ 5. నెక్స్ట్ P5 6 minus 4, that is 2. నెక్స్ట్ P6 11 minus 5, that is 6. సో అంటే రెస్పాన్స్ టైం ఇక్కడ జీరోస్ ఎందుకు వచ్చినాయి అంటే ఎప్పుడైతే ఆ ప్రాసెస్ సబ్మిట్ అయిందో రెడీ స్టేట్లోకి, సబ్మిట్ అయిన వెంటనే అది షెడ్యూల్ అయింది. సో ఎప్పుడైతే సబ్మిట్ అయిందో P1 అది వెంటనే షెడ్యూల్ అయింది కాబట్టి ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దాని రెస్పాన్స్ టైం 0. అలాగే P2 కూడా ఎప్పుడు సబ్మిట్ అయిందో వెంటనే షెడ్యూల్ కూడా అయ్యింది. సో దట్ ఈజ్ ఆల్సో 0. సో ఇవైతే సబ్మిట్ అయిన 2 టైం యూనిట్స్ తర్వాత అది షెడ్యూల్ అయింది కాబట్టి దీని రెస్పాన్స్ టైం 2. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రీమిటివ్ SJF షెడ్యూలింగ్ అల్గారిథం. థ్యాంక్ యూ.